సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని జిల్లా పరిషత్ బాలికల బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో 500 మార్కులకు పైగా సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి మొత్తం 1.50 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తన సొంత నిధులతో ఒక్కో విద్యార్థికి 5,000 చొప్పున 30 మంది విద్యార్థులకు ఈ ప్రోత్సాహకాన్ని అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గోడి మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి 21 మంది, బాలుర ఉన్నత పాఠశాల నుంచి 9 మంది విద్యార్థులు నగదు ప్రోత్సాహాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోడి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో మెట్టు కుమార్ యాదవ్ చేపడుతున్న సేవా కార్యక్రమం అభినందనీయమని అన్నారు. ఇలాంటి ప్రోత్సాహకాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ఉన్నత లక్ష్యాల సాధనకు దోహదపడతాయని పేర్కొన్నారు. మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ తాము అందిస్తున్న సహాయం చిన్నదే అయినప్పటికీ విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. ప్రతిభకు పేదలకు అడ్డు కాకూడదని, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైకాడి విజయ్ కుమార్, బండ్లగూడ డివిజన్ అధ్యక్షుడు భరత్ కుమార్, ఏక్తా 86 అధ్యక్షుడు జయరామరెడ్డి, ఎంఈఓ నాగేశ్వర్ నాయక్, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మోహన్ రావు, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు స్పందన చౌదరి, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ఎంకేవై ఫౌండేషన్ సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అంజలి వాళ్ళ ఫాదర్ వచ్చి తీసుకోండి. ఓకే, ప్రియా కుమారి తీసుకోండి. ప్రియా కుమారి, ఓకే. బి నంది, సి ప్రవీణ్, జే గౌరవప్రియ కష్టపడి ఒక కంకణం బద్దలం కట్టుకొని విజయం సాధించి మంచి మెజారిటీ మార్కులు తీసుకురావాలని చాలా మంది విద్యార్థులకు ప్రోత్సహించడం. అంజలి, ఓకే. నెక్స్ట్ సాయి కీర్తన, నెక్స్ట్ సాంబవి పావని, ఓకే. జన్ శివాని, దుర్గా. పోయిన సంవత్సరం గౌరవ గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. సార్ మీరు రండి, ఒకసారి స్కూల్కి రండి, మా పిల్లలు 10th ఎగ్జామ్ రాస్తున్నారు, 10th ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళకు ఒక ప్రకటన చేయండి, ఒక 500 మార్కుల పైన వస్తే మీరు ఒక 5,000 రూపాయలు మీకు తోచింది ఎంతనో ఒక అంతన ఇచ్చే విధంగా మీరు ఒకసారి మా పిల్లలకు చెప్పినట్టయితే దాన్ని శ్రద్ధగా విని తీసుకొని పోటీతత్వం పెరిగి 500 పైన మార్కులు సాధించే ఒక సత్తా ఉన్న విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి చెప్పండి అని చెప్పేసి నాకు పిలవడం జరిగింది. అదేవిధంగా ఆ సంవత్సరం వచ్చిన విద్యార్థులకు కూడా 500 పైన మార్కులు వచ్చిన విద్యార్థులకు అందరికీ కూడా నేను ఒక 5,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌరవ స్పందన గారు కూడా ఒక 5,000 రూపాయలు కలిపి ఒక్కొక్క విద్యార్థికి 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం. ఎందుకంటే మీ లోపల ఉన్న ప్రతిభని ముందుకు తీయాలని, మీరు బాగా చదవాలని, పై చదువులు చదవాలన్న ఒక ఏకైక ఉద్దేశం, వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే పిల్లలకు కొన్ని ప్రోత్సాహక బహుమతులు ఇచ్చినట్టయితే వాళ్ళు బాగా చదివి ముందుకు వచ్చే ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశం మీద అలాంటి ప్రకటన చేయించింది ఆ రోజు. నిజంగా గౌరవ స్పందన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీకు ఒక విషయం చెప్పాలి, ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గ ప్రాంతం సంబంధించిన విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు, ఇక్కడ వచ్చిన పెద్దలకందరికీ కూడా ఒక విషయం తెలవాలి. పటాన్చెరులో 2014లో మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన గౌరవ శాసనసభ్యులు గూడెం మహిపాల్. అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్చెరు టౌన్ గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ ఎస్ఎస్సిలో 500 మార్కులు వచ్చిన వారికి 500 రూపాయలు బహుమతిగా పంపిణీ కార్యక్రమానికి 5,000 రూపాయల బహుమతి పంపిణీ కార్యక్రమానికి సభాధ్యక్షురాలు చాలా సంతోషం. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి 500 మార్కులు తెచ్చుకున్న వారికి 30 మంది పైన బాయ్స్ అండ్ గర్ల్స్ పిల్లలకు 5,000 రూపాయలు పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇది పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని, ఇది పెద్ద అమౌంట్ ఏం కాదు, వృత్తాభక్తి సాయం మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే. దీన్ని ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా మన ముందున్న జటిలమైనటువంటి ఒక సమస్య గంజాయి, ఎరాయిన్ డ్రగ్స్
రకరకాల మత్తు పానీయాలకు బానిసలు అవుతూ ఉన్నారు. ఎస్ఎస్సి కంప్లీట్ అయిపోయిందంటే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ దాటి 21-22 సంవత్సరాల వరకు చాలా స్పీడ్ ఉంటుంది బండి. ఎక్కడ పోతే అక్కడ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఇక్కడ అమలు చేయకుండా, మీ టీచర్లను, ఈ పాఠశాలలో చెప్తున్న టీచర్లందరినీ వారి నమ్మకాలను ఇక్కడ అమలు చేయకుండా చక్కగా బుద్ధిగా చదువుకొని ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలి. మీ కుటుంబ సభ్యులకు మీరందరూ సహకరించాలి. క్రమశిక్షణ అనేది ముఖ్యం, చదివే ముఖ్యం కాదు, సంస్కారం చాలా ముఖ్యం. కాబట్టి ఆ విధంగా మీరంతా క్రీడలు